సో ఆయన రూమ్లో ఉంటుండగా నాకు వైజాగ్లో ఒక ఫ్యామిలీ, నేను ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ ఒక ఫ్యామిలీకి, ఆ ఫ్యామిలీలో ఒక అమ్మాయి మెడిసిన్ చదువుతుందండి. సో వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఎక్కడ ఉన్నారు, ఎక్కడ దిగారు, ఏ హోటల్ ఏంటి అని అంటే ఓషన్ వ్యూ ఇన్ అని, అందులో ఎండమూరి వీరేంద్రనాథ్ గారు, నేను ఓ రూమ్లో ఉన్నాను అన్న అనేసరికి ఆ ఫ్యామిలీ మొత్తం ఎండమూరి వీరేంద్రనాథ్ రూమ్లో ఉన్నారా మీరు అన్నారు వాళ్ళు. అని ఆ అమ్మాయి, ఆ ఫ్యామిలీ మెంబర్స్, తర్వాత మెడిసిన్ చదువుతుంది అమ్మాయి, వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ వేసుకుని వచ్చేసింది నెక్స్ట్ డే. దేనికోసం? ఎండమూరి వీరేంద్రనాథ్ చూడటం కోసం. ఎండమూరి వీరేంద్రనాథ్ ఇప్పుడు చాలా క్రేజ్ మీద ఉన్నాడు. తులసిదళం చాలా బాగా పాపులర్ అయింది, తర్వాత వెన్నెల్లో ఆడపిల్ల చాలా పాపులర్ అయింది. సో మంచి హాట్ కేక్ లాగా వెళుతున్నాయి నవల్లో. అసలు తులసిదళమే ఎండమూరి వీరేంద్రనాథ్ ఇచ్చాడు ప్రొడ్యూసర్కి, ఆయన కేఎస్ రామారావు గారు. అప్పుడు ఆ నవల తీసుకొచ్చి కోదండరామరెడ్డి గారికి ఇచ్చాడు, చదవండి తులసిదళం తీద్దామని. సో అప్పుడు కోదండరామరెడ్డి గారు షూటింగ్లో బిజీగా ఉన్నందువల్ల ఆయన తులసిదళం నవల ఎప్పుడు చదువుతాడు? సరే నాకు ఇచ్చి అది చదివి ఎలా ఉందో చెప్పు అని అన్నాడు కోదండరామరెడ్డి గారు.